విశాఖ జిల్లా గోపాలపట్నం నందమూరి నగర్ వివాహిత మృతి వెనుక భర్త వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేంద్రబాబు పైశాచిక చర్యలు తట్టుకోలేకనే నవవధువు మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేధింపులు భరించలేకనే తమ కూతురు ఉరివేసుకుందని బోరున విలపిస్తున్నారు. అయితే భర్త నాగేంద్రబాబే తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా కట్టుకథ చెబుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి సుమారు 10:45 ఒక 100 డైల్ కాల్ రాగా గోపాలపట్నం పోలీసు వారు 100 డైల్ని తీసుకున్న తర్వాత ఒక మహిళ నందమూరి నగర్కి సంబంధించి అందులో ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పేసి వస్తే అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టగా తన భర్త కొన్ని ప్రేరకంగా పొటెన్షియల్ కలిగించే కొన్ని టాబ్లెట్స్ వాడి ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి వచ్చిన ఆరోపణల మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేయగా మా ప్రాథమిక సమాచారంలో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ గతం నుండి కూడా ఈ అబ్బాయి ఆ విధంగా అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నట్లు అమ్మాయిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పినట్లు అది మేము గుర్తించి ఈయన యొక్క టార్చర్ పడలేక ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఏంటి నాకు 2 మేనకోడలండి. పెద్ద మేనకోడలు పెళ్లి చేసిన పిల్లలు పుట్టారు. చిన్న మేనకోడలకి మామూలుగా 6వ తారీఖు వస్తే సంవత్సరం అవుద్ది. గోపాలపట్నం ఇచ్చాం. ఆ పిల్లకి అన్యాయం జరిగింది. టార్చర్ అరేంజ్మెంట్ కుటుంబ రీత్యా వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేరు. ఊరేసి చంపేశారు. అది తాడితో ఊరేసి అదే కట్టే మంగళసూత్రంతో అది మాకు పోలీస్ శాఖ వారు సహకరించాలి, మీ మీడియా వాళ్ళు కూడా సహకరించాలి, మన హోమ్ మినిస్టర్ సహకరించి దీనికి ఏదైనా చేయాలి. విశాఖ జిల్లా గోపాలపట్నం నందమూరి నగర్ వివాహిత మృతి వెనుక భర్త వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేంద్రబాబు పైశాచిక చర్యలు తట్టుకోలేకనే నవవధువు మృతి చెందినట్లు ఇప్పటికే పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, నవవధువు మృతి వెనుక అనేక అపోహలకు తావిస్తుంది. ఇక పోలీసుల ప్రాథమిక విచారణలో భర్త నాగేంద్రబాబే ఆయన పైశాచిక ప్రయత్నమే ఈ మృతురాలి ఉరివేసుకోవడానికి కారణమంటూ ఇప్పటికే కొన్ని పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తల్లిదండ్రులు మాత్రం తానే హత్య చేసి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండని పోలీసులకు తెలిపినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? పవన్, ఈ రోజు ఏదైతే విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో ఉన్నటువంటి నందమూరి నగర్ లో ఒక వివాహిత మృతి అయితే కలకలం రేపింది. రాత్రి భర్తతో గొడవపడి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి భర్త స్వయంగా ఎవరైతే మృతురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో పాటు 100కి కాల్ చేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం కేజీహెచ్కి తరలించారు. ఇందులో చాలా కీలకమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆ భర్త చెబుతున్నట్టుగా ఇది ఆత్మహత్య కాదు, ఆ భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ కూడా మృతురాలి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపిస్తూ కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే భర్త పైశాచిక చర్యలు తట్టుకోలేకనే భార్య ఆ వధువు ఎవరైతే పెళ్ళైన 11 నెలలకే చిత్రహింసలు చేయడం మొదలుపెట్టాడు. కనీసం ఆమెను మనిషిగా కూడా చూడడం లేదు అంటూ అయితే తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మృతురాలు వసంతకైతే గత 11 నెలల క్రితం నాగేంద్రబాబుతో వివాహమైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నటువంటి దంపతుల మధ్యలో వివాదం అయితే చోటు చేసుకున్నట్టు తెలియదు. ఇందులో ముఖ్యంగా భర్త నాగేంద్రబాబు అయితే పైశాచికంగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నాడు. అదేవిధంగా యూట్యూబ్ సోషల్ మీడియాలో కొన్ని శక్తిని కలిగించేటువంటి మాత్రలు సెర్చ్ చేసి వాటిని తీసుకొచ్చి వేసుకుంటూ కూడా తనతో సెక్స్ చేయాలని చెప్పి బలవంతం చేస్తూ పైశాచికత్వంగా ప్రవర్తించడం వలన వేధింపులు తట్టుకోలేకపోతుందని చెప్పి పలు సందర్భాల్లో తల్లిదండ్రులకు కూడా మృతురాలు చెప్పినట్టుగా అయితే వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే గత రాత్రి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే గొడవలో ముఖ్యంగా భర్త నాగేంద్రబాబే భార్యని చంపేసి ఉరివేసినట్టుగా చిత్రీకరించి ఆత్మహత్య కింద చెప్తున్నారని చెప్పి అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో కూడా భర్త వేధింపులు స్పష్టంగా ఉన్నట్టయితే పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా భర్త నాగేంద్రబాబు వేధింపులు ఉన్నాయని చెప్పి స్థానిక ద్వారా కూడా పోలీసులు గుర్తించి
సంబంధించి ఆ దిశగా కేసు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 11 నెలల్లోనే ఒక నవ్వవధు ఈరోజు అర్థాంతరంగా తనువు చాలించిన హత్య ఆత్మహత్య అనేది ఒక గందరగోళానికి గురి చేస్తుంది. మరోవైపు అయితే దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని చెప్పి తల్లిదండ్రులు కూడా మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే భర్త ఉన్నాడో నాగేంద్ర బాబు కఠినమైన శిక్ష పడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిపై ఈ రోజు విశాఖపట్నంలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు.